అందరికీ నమస్కారం అండి. ఈ 2 హత్యల ప్యాటర్న్ గనక మనం గమనించినట్లయితే ఒకే విధంగా ఉంది. ఇద్దరిని రాజకీయ నాయకులే చంపేశారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా డ్రైవర్లే. డ్రైవర్లంటే రాజకీయ నాయకుల దగ్గర మామూలు విషయం కాదు. పాపం వాళ్ళ పర్సనల్స్ చూసుకునేయన్నీ కూడా డ్రైవర్సే. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఫోటోలు తీయడం గానీ, వీడియోలు తీయడం గానీ, దీని తర్వాత వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు అయ్యి ఇయ్యి ఒక సొంత మనిషిలాగా కలిసిపోతారు. అలా సొంత మనిషిలాగా ఉండే వ్యక్తినే ఈ రాజకీయ నాయకులు కూడా డ్రైవర్లుగా పెట్టుకుంటారు. వీళ్ళకేం పుండు పుట్టిందేమో నాకైతే తెలియదు. 2022 మే నెలలో అనంతబాబు ఏమన్నా వీధి సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేయడం జరిగింది. మొన్నటి రోజున చూస్తే జనసేన ఇన్ఛార్జ్ అంట వినూత అని చంద్రబాబు వాళ్ళైతే శ్రీనివాసులు అలియాస్ రాయుడిని అతి కిరాతకంగా 4 రోజులు హింసించి చంపేసిన తర్వాత చెన్నై తీసుకెళ్లి చెరువులో పడేయడం జరిగింది. నిజంగా వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో నాకైతే తెలియదు. ఒక డ్రైవర్గానే కాదు, ఒక సొంత ఇంట్లో మనిషిలాగా కూడా ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర ఉండే డ్రైవర్స్ వారి పర్సనల్స్ చూసుకోవడం కానీ, వాళ్ళని ఎవరైనా కామెంట్ చేసినా వెంటనే తిరిగి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే జ్యుడిషియల్గా రాజకీయ నాయకులకి తెలియనియా వాళ్ళని జ్యుడిషియల్గా నువ్వు ఈ తప్పు చేసావు కదా అని చెప్పి శిక్ష అనిపించేలా చెయ్యొచ్చు. కానీ మర్డర్ దీనికి ఎండింగ్ కాదు కదా. మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోదు కాదు కదా. ఇప్పుడు ఏమైంది, ఒక వినూత సంగతి కానీ ఎమ్మెల్సీ ఎవరైతే అనంతబాబు ఉన్నారో వీళ్ళ సంగతి ఏమైంది, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి మీరు రోడ్డు మీద పడ్డారు. ఇక్కడ మటుకు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ మెచ్చుకోకుండా ఉండలేను. ఎందుకంటే ఈ విషయం తెలియగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినట్టు లెటర్ కూడా రిలీజ్ చేశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జరిగినా ఏం జరిగినా సరే మార్పు అనేది రాదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హయాంలో ఉన్నప్పుడు 2022లోనే అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేయడం జరిగింది. అయినా సరే రిమాండ్ నుంచి బయటకు వచ్చాక కండువా కప్పి కార్యక్రమాల్లో కంటిన్యూ చెయ్యి. మన పార్టీలో ఉండాలంటే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు ఖచ్చితంగా చేయాలి. నేను ఎన్నో చేసి అధ్యక్షుడిని అయ్యాను, నువ్వు కూడా చెయ్యాలి, నీలాంటి వాళ్ళు ఇంకా చెయ్యాలి అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టుగా అతన్ని సస్పెండ్ కాదు కదా, ఒక్క మాట కూడా అతని నోటి నుంచి ఇలా చేయడం తప్పు, ఇలా హత్య చేయడం తప్పు అని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఇది. ప్రతి ఒక్క పార్టీలో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని నేను చెప్పను. బట్ వాళ్ళు చెడ్డ చేసినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే పార్టీ అధినాయకుడి విలువని పార్టీ అధినాయకుడు కాపాడుకోగలుగుతాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే, తప్పు అంటే ఏంటి, చిన్న చిన్న తప్పులు కాదు, ఇటువంటి మర్డర్లు చేసినా సరే నెత్తిన పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఏదో మీటింగ్లో అనంతబాబు కండువా కప్పుకుని మరీ తిరుగుతూ ఉన్నాడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరేదో కక్ష సాధింపుతో వాళ్ళని చంపేశారు, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది, మీ రాజకీయ జీవితం కూడా ఇంకా నాశనం అయిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా అనవసరంగా అసలు ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళని చంపేస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారా? చెప్పుతో కొడతారు ప్రజలు. నేనైతే ఒకటి చెప్తున్నా, అనంతబాబుకి కానీ వినూత అని చంద్రబాబు కానీ ఏం జరగాలి అంటే కఠినమైన శిక్షలు వేయాలి. కఠినమైన శిక్షలు వేస్తేనే రేపటి రోజున రాబోయే రాజకీయ నాయకులు కూడా ఇటువంటి శిక్షలను చూసి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ నడుచుకుంటారని చెప్పి నేను చెప్తూ ఉన్నాను.